బాక్సాఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్లతో మొదటి వారాన్ని ఎక్స్ట్రాడినరీ లాభాలతో కంప్లీట్ చేసుకున్న టిల్లు స్క్వేర్ మూవీ రెండో వారంలో అడుగుపెట్టగా రెండో వారంలో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ నుండి పోటీ ఎదురవ్వడంతో స్క్రీన్లు షోలు లాంటివి తగ్గినా కానీ ఆ సినిమాకు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ వలన ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి జోరును చూపించిన ఈ సినిమా షోకు కలెక్షన్లలో జోరు పెంచేసి అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ను మరోసారి మించిపోయింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు 90 లక్షల నుండి కోటి ఆపైన వసూలను సాధించే అవకాశం ఉందని అనుకున్న మొత్తం మీద మంచి జోరును చూపించి 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసి దుమ్మారం లేపింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల దాకా షేర్ అందుకోగా టోటల్ గా 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 18.63 కోట్లు, సీడెడ్ లో 4.26 కోట్లు, వైజాగ్ లో 4.42 కోట్లు, ఈస్ట్ లో 2.21 కోట్లు, వెస్ట్ లో 1.32 కోట్లు, గుంటూరులో 1.91 కోట్లు, కృష్ణాలో 1.75 కోట్లు, నెల్లూరులో 1.06 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 8 రోజుల్లో 35.56 కోట్ల దాకా షేర్ ను 58.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.05 కోట్లు, ఓవర్సీస్ లో 11.9 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 50.51 కోట్ల దాకా షేర్ ను 87.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్లతో ఏకంగా 22.51 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతూ ఉండటం విశేషం. ఇక ఈ వీకెండ్ లో అలాగే అప్కమింగ్ డేస్ లో హాలిడేస్ ఉండటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.